త్రిశక్తులు వెలిసిన పవిత్ర బాసర క్షేత్రాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం బాసరలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర చేరుకున్న మంత్రులకు IIIT హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. అనంతరం బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. టీటీడీ ఆధ్వర్యంలో 9.30 కోట్ల వ్యయంతో మరమ్మతులు నిర్మించిన 100 గదుల ధార్మిక వసతి గృహాలను మంత్రులు కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి అడ్డం వివేక్ వెంకటస్వామి సంయుక్తంగా ప్రారంభించారు. అలాగే 3.48 కోట్లతో నిర్మించిన కార్యనిర్వహణ అధికారి కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాసర పుణ్యక్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని, భక్తుల అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, ఇతర వసతుల కోసం 40 లక్షల రూపాయలు, అదనంగా 1 కోటి రూపాయలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వ్యాస మహర్షి తపస్సు చేసిన ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడం, శాస్త్రీయ వాస్తు ప్రమాణాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరగడం, భక్తుల అవసరాలకు దృష్టిలో ఉంచుకొని విశాలమైన క్యూలైన్ కాంప్లెక్స్, మరిన్ని వసతి గృహాలు నిర్మించడం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను విస్తరించడం ప్రణాళికలో భాగంగా ఉన్నాయని చెప్పారు. విధాలు అంటే దాతలు డొనేషన్ ఇవ్వడానికి ఒక 5 కోట్లు ఆలయానికి, గుడి ఆలయానికి గర్భగుడి కట్టడానికి బెంగళూరు నుంచి ఒక దాత కూడా తయారైంది. మీరు టౌన్ ప్లాన్ శాంక్షన్ చేసి ఇస్తే ఖచ్చితంగా దాతలు ముంగట వస్తారు. ఇన్ఫోసిస్ టెక్నాలజీ అనుకోండి, సత్యం కంప్యూటర్ అనుకోండి, మైక్రోసాఫ్ట్ అనుకోండి, ఎన్నో కంపెనీలు CSR కింద మాకు నిధులు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. మీకు ఒకటే కోరుకుంటున్నాను, నా నియోజకవర్గంలో దక్షిణ భారతదేశంలో ఒకటి చదువుల తల్లి సరస్వతి మాత టెంపుల్ ఉంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రామిస్ చేయాలి. మీరు టౌన్ ప్లానింగ్ శాంక్షన్ చేస్తా, గర్భగుడి కోసం మీరు గవర్నమెంట్లో నిధులు లేకున్నా కూడా ఎవరైనా పిచ్చం అడిగి కూడా నేను గర్భగుడి కడతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చాలా ఆశతోనే ఉన్నాను. మా అక్క సురేఖ అక్క వస్తున్నది, ఖచ్చితంగా టౌన్ ప్లాన్ శాంక్షన్ చేసుకుని వస్తుందని, కానీ నాకు నిరాశంగా వచ్చింది. ఏది ఏమైనా ఇంకా మీకు దసరా దీపావళి వరకు కూడా టైం ఇస్తున్నాను. దయచేసి మీరు టౌన్ ప్లానింగ్ శాంక్షన్ చేసేస్తే మా గర్భగుడి అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒకసారి పత్రికా విలేకరుల ముంగట మాట్లాడాను. దసరా దీపావళి లోపట్ల టౌన్ ప్లానింగ్ శాంక్షన్ కాకుంటే ఖచ్చితంగా ఈ అమ్మవారి ముంగట నిరాహార దీక్షకు కూర్చుండటానికి సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.